రేగడి చిలకమరి కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా కోవూరు నరసింహారెడ్డి. రేగడి చిలకమరి మా విలేజ్. కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఉంది కనుక మేము కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా గెలిస్తే రేగడి చిలకమరి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎల్లవేళలా మాకు శంకరన్న గారు అందుబాటులో ఉంటూ మాతో పాటు తోడుగా ఉండడానికి జితేందర్ రెడ్డి కానీ పురుషోత్తం రెడ్డి కానీ ఎల్లవేళలా మాకు ఊరుకు సంబంధించిన ఏ సమస్య కానీ ఊరుకు సంబంధించిన రోడ్ల విషయంలో కానీ ఇప్పటివరకు శంకరన్న గారు మాకు రేగడి చిలకమరి విలేజ్కి బ్రిడ్జిలు కూడా రామచంద్రపూర్ టు చిలకమరి వరకు చిలకమరిలో మేజర్ బ్రిడ్జి ఉంది ఒకటి. మొన్న వర్షాకాలం వచ్చి అటు ఇటు పోని సందర్భాలు ఉన్నాయి. ఆ బ్రిడ్జిని కూడా శాంక్షన్ పెట్టాం. అదేవిధంగా బుబ్బిలిగామ ఊరు చుట్టూ లింక్ రోడ్లను కూడా బ్రిడ్జిలకు కూడా సంబంధించిన అప్రూవల్ మొత్తం ఇచ్చేసారు. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిస్తే మా ఊరికి కావాల్సిన నిధులు తేవడానికి ఎల్లవేళల పురుషోత్తం రెడ్డి జితేందర్ రెడ్డి వారితో పాటు నేను మా ఊరికి కావాల్సిన నిధులు తేవడానికి కృషి చేస్తూ మా ఊరికి సంబంధించి ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ ఉంది కనుక ఇందిరమ్మ ఇండ్లు కానీ పెన్షన్ల విషయంలో కానీ రేషన్ కార్డుల విషయంలో కానీ చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు, ఇప్పుడు స్కూల్ ఉంది, స్కూల్ బిల్డింగ్ కాడ కావాల్సిన పిల్లలకు సౌకర్యాలు కానీ అవన్నీ చేయడానికి ఎప్పుడు ఉంటాం, ఎల్లవేళలు ఉంటాం. ఉంగరం గుర్తు కోటేసి మా గ్రామ ప్రజలు గెలిపిస్తారని మా 100% మా నమ్మకం. ఇందిరమ్మ ఇండ్లు 18 ఇండ్లు వచ్చినాయి, నడుస్తున్నాయి. ఇప్పుడు ఇంకా ఒక 30-35 ఇండ్లు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. సెకండ్ పెడతా ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ ఊళ్ళో పోయి అడుక్కున్నా తెలుస్తుంది. 7-10 ఆల్రెడీ టీఆర్ఎస్ కార్యకర్తలు అనేది కాదు, ఇండ్లు లేనోళ్ళకి ఇచ్చినాం మేము. ఇండ్లు లేనోళ్ళకు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అనేది కాకుండా ఇండ్లు లేనోళ్ళకి ఇచ్చి ప్రజలకు మేము కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఉన్నది కనుక మేము గెలిచే ఎల్లవేళ వాళ్ళకి అందుబాటులో వండుకుంటూ వాళ్ళకి కావాల్సిన పనులు చేయడానికి సిద్ధంగా ఉంటాం. రేషన్ కార్డులు ఆల్మోస్ట్ 75% నుంచి 90 మధ్యలో వచ్చేసినాయి. ఇంకా కొంచెం ఏమైనా తప్పులు అవి ఉంటే ఆల్రెడీ సర్దిద్దుకోవడానికి మేము వాళ్ళకు 100% సహాయపడతాం.